ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేము ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మరి దాన్ని అసలు ఎలా మనం క్రియేట్ చేసుకోవాలంటే, దాన్ని ఎలా మరి సబ్మిట్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇవన్నీ ఒకసారి. సో ఇప్పుడు అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. మార్చ్ 31తో ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అయిపోయింది. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందో మనం ఫైలింగ్ అనేది అసెస్మెంట్ ఇయర్లో చేస్తాం. సో ఈ అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే మనకి 25-26. సో ఈసారి ఏంటంటే మనకి జనరల్గా జూలై 31 డెడ్ లైన్ ఉంటుంది. కానీ ఈసారి ఏం చేశారంటే కొంచెం ఆన్లైన్లో ఇంకా ఈజీగా మనందరం కూడా సబ్మిట్ చేసేసుకోవడానికి తగినట్టుగా మొత్తం టర్మ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఈజీగా చేయడానికి కొంచెం టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు గవర్నమెంట్. సో ఈసారి మీకు డెడ్ లైన్ అయితే సెప్టెంబర్ వరకు ఉందండి. సెప్టెంబర్ ఎండ్ వరకు మీకు డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఇది అందరూ గమనించాలి. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జూలై 31 కాదు, ఈసారి డెడ్ లైన్ మనకి సెప్టెంబర్ 30th వరకు మీకు డెడ్ లైన్ ఇచ్చారు. మీకు టైం ఉంది ఐటీఆర్ ఫైల్ చేయడానికి. సో నెక్స్ట్ ఏంటంటే మేడం, ఇప్పుడు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ వచ్చేసింది కదా. సో చాలా మంది ఏమనుకుంటారు, మనకి ఎందుకులే, మనం ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలా ఏం కాదండి. అందరూ కూడా అంటే మీరు ఇన్కమ్ బ్రాకెట్లోకి వచ్చినా రాకపోయినా మీరు కానీ ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే మీకు లోన్స్ ఈజీగా వస్తాయి. ఈ రోజుల్లో మీరు ఏ లోన్ అప్లై చేయాలన్నా, హోమ్ లోన్ కానీ ఏదైనా 3 years ఐటీఆర్ ఫైలింగ్ అడుగుతుంది. సో అప్పటికప్పుడు 3 years ఎలా తీసుకొస్తారు? తీసుకురాలేరు. సో మనం ఏంటంటే మీరు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాము ఉండలేదు అనకుండా మీరు ఈ ట్యాక్స్ అంటే మీరు 6 lakhs 7 lakhs ఏ ఇన్కమ్ అయినా మనము ఫైలింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలంటే వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు. ఇన్కమ్ ప్రూఫ్ ఏంటంటే ఇది ఐటీఆర్ ఫైల్. సో ఇలా చాలా చోట్ల మనకి ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. సో చాలా చోట్ల మనకి ఈ ఐటీఆర్ ఫైలింగ్ అనేది మనకు అవసరం పడుతుంది. సో అందుకనే ఏంటంటే చాలా ఈజీ చేసేసారు. సో దీనికి మళ్ళీ సిఏ అవసరమా అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అవసరం లేదు. అంత ఈజీగా పోర్టల్ని గవర్నమెంట్ రెడీ చేసిందండి. సో దాన్ని అడ్వాంటేజ్ మీరు అందరూ తీసుకోవాలని ఇది మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అసలు ముందు ఏ డాక్యుమెంట్స్ని మనం రెడీగా పెట్టుకోవాలి? ఫస్ట్ ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫామ్ 16 మీకు ఇస్తారు. అలానే ఫామ్ 26 AS అంటే మనం ఏంటంటే కొంచెం శాలరీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ 26 AS కానీ, AIS కానీ, TIS ఇలాంటివి కొన్ని మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా మీరు ఒకసారి రెడీగా పెట్టుకున్నారనుకోండి. సో ఈజీగా మీరు ఇక మీరే ఓన్గా ఫైలింగ్ చేసేయడం అనేది జరిగిపోతుందండి. దానికి ఎటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కూడా అవసరం లేదు. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి? సో ఇంకా మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకు ఏదైనా రిఫండ్ వచ్చిందనుకోండి, ఎలా వస్తుంది? అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీరు కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, మీకు వచ్చే రిఫండ్ కూడా రాదు. అందుకని ఒకసారి మీరు మళ్ళీ మీ దగ్గర ఉన్న ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అది యాక్టివ్లో ఉండే బ్యాంక్ అకౌంటా కాదా, లేదు అంటే యాక్టివ్ చేసుకోండి. సో ఇది ఒక చేంజ్ అనేది మనం చేయాలి. ఆ తర్వాత మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఏమైనా డిడక్షన్స్ కోసం మీరు పెట్టుకున్నట్లయితే ఆ ప్రూఫ్స్ని కూడా, ఎగ్జాంపుల్ మీరు హోమ్ లోన్ చూపించాలి అనుకుంటున్నారంటే ఇలా బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా మీరు రెడీగా, అంటే ఇప్పుడు ఏమంటే ఈ లిస్ట్ అంతా ఏంటంటే డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకుని ఉంటే ఈజీగా మనము ఫైల్ చేసేయొచ్చండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు incometax.gov.in అనే మన గవర్నమెంట్ వెబ్సైట్కి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అసెస్మెంట్ ఇయర్ ఈసారి మేము ముందే చెప్పాను కదా 25-26. సో అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటీఆర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ అట్లనే ఉందంటే ITR 1 సహజ్ అని చెప్పి ఇప్పుడు ఈజీగా పెట్టారండి. సో మీరు ఐటీఆర్ ఫామ్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ప్రీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పాన్ కార్డ్. సో మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ అది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది.
సో అయ్యో మనము మనకి అంటే ఇది చేస్తున్నాము, ఇది పెడుతున్నారు, ఇది పెట్టరు, ఈ ఇన్కమ్ చూపించాలి ఇలాంటి ఏమీ డౌట్స్ వద్దండి. ఆల్రెడీ మీ ఇన్కమ్ అంతా అక్కడ కనిపిస్తుంది. మీకు ఎక్కడెక్కడి నుంచి ఇన్కమ్ వచ్చిందో అదంతా కూడా ఆ ప్రీ డిఫైన్డ్ దీంట్లో మీకు ఆ పోర్టల్లోనే మీకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చిందో అంతా కూడా అక్కడ డిఫైన్ చేసి ఫిల్ చేసి ఉంటుందండి. సో దాంట్లో మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే అందులో కొన్ని ఎడిషన్స్, అంటే అందులో కనిపించలేని ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఇంకొన్ని ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవాలి. అవన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎంత ఉంటుంది పేయబుల్ అని మీరు అక్కడ ఇచ్చారనుకోండి, అదే క్యాలిక్యులేట్ చేసేస్తుంది. మీరు ఇంకేం చెయ్యక్కర్లేదు. మీరు ఒక్కసారి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత ట్యాక్స్ పేయబుల్ అనేది ఎప్పుడైతే మీరు ఇచ్చారో అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఆ క్యాలిక్యులేషన్ చేసేసిన తర్వాత ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది మీకు కనిపిస్తుంది. సో దాన్ని మనం పే చేసేస్తే అయిపోతుందండి. ఇంత ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేశారో ఈ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలండి. మీ ఆధార్ ఓటీపీ ద్వారా మీరు ఈ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఎస్ యువర్ ఐటీఆర్ ఫైలింగ్ హ్యాస్ బిన్ డన్ అని. సో అప్పుడు మనకి కంప్లీట్గా ఎప్పుడైతే మీ ఆధార్ ఓటీపీ ద్వారా మీరు ఈ వెరిఫికేషన్ చేసుకున్నారో మీకు ఎప్పుడైతే ఐటీ ఫైలింగ్ అయిపోయిందనే మెసేజ్ మీకు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వచ్చిందో అప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో ఇట్స్ సో ఈజీ. అసలు మీరు ఎక్కడికి ఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర కూడా వెళ్లకుండా గవర్నమెంటే చాలా ఈజీగా చేసేసిందండి. సో మీరు కూడా ఒక్కసారి మనం చెప్పిన ఈ స్టెప్స్ అన్ని మీరు ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయినట్లయితే, ఇప్పుడు మనందరికీ టెక్నాలజీ బాగా అలవాటు అయింది కదండి, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నౌ. సో జస్ట్ ఫోన్ లో అయినా మీరు చేసుకోవచ్చు, లేదు ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒకసారి మీరైతే ట్రై అయితే చేయండి. సో ఇమ్మీడియట్ గా ఈజీగా అయిపోతుంది. సో 10 లక్షలు ఉన్నా, అంటే ముందుగా చెప్పినట్టుగా 12 లక్షలు లేదు కదా, నేను ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోకి రాను కదా, అలాంటివి ఏం లేకుండా 0 ట్యాక్స్ తో కూడా మీరు ఫైల్ చేయొచ్చండి. ఓకే. సో మీ దగ్గర ఎటువంటి ట్యాక్స్ పేయబుల్ ట్యాక్స్ లైబిలిటీ లేకపోయినా 0 ట్యాక్స్ తో కూడా మీరు ఫైల్ చేయొచ్చు. సో ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీకు ఆ ఇన్కమ్ ప్రూఫ్ చాలా చోట్ల మీకు ఉపయోగపడుతుందండి. సో ఈ స్టెప్స్ ద్వారా అసలు ఏమీ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ఈజీగా మీరు ఫైలింగ్ చేసేసుకొని ఐటీఆర్ మీకు ఉపయోగపడుతుంది. అంటే మరి మీరు అన్నట్టుగా 12 lakhs లేదు నాది, నేను చేయాల్సిన అవసరం లేదు అనుకుని చాలా మంది చేయకుండా ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి ఫర్దర్ గా లోన్స్ అప్పుడు ప్రాబ్లం చాలా అండి, చాలా. ఇప్పుడు ఒక్కసారి 3 years అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏదో 1 year అంటే ఆ ఇయర్ ఏదో మీరు అప్పటికప్పుడు చేసి ఇవ్వగలరు, కానీ బట్ లాస్ట్ 2 years ఫైలింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అలానే కొన్ని మీ పిల్లల్ని ఎక్కడికైనా పంపించాలి, బయట కంట్రీస్ వెళ్తున్నారు అంటే అప్పుడు కూడా మీ ఐటీఆర్ ఫైలింగ్ అడగొచ్చు. ఎడ్యుకేషన్ లోన్స్ కి అడగొచ్చు, సో పర్సనల్ లోన్స్ కి అడగొచ్చు. తర్వాత మనకి ఎస్పెషల్లీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్, ఇన్కమ్ ప్రూఫ్. సో ఇప్పుడు అన్ని చోట్ల ఇన్కమ్ ప్రూఫ్ అనేది మస్ట్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు ఏం తెలుసు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఈ మూడింటి దగ్గరే ఆగిపోయాము. బట్ మన అందరం కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేసుకుంటే అది మీకు ఇన్కమ్ ప్రూఫ్ కింద ఉండి మీకు ఏమైనా లోన్స్ ఈజీగా, బిజినెస్ లోన్స్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ ఈజీగా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్.